మంచిగా ఉన్నారా? మేము కూడా మస్తు ఉన్నాం. ఉగాది ముందట అందరు పోషమ్మలకు వేసుకుంటారు కదా, మేము కూడా పోషమ్మ కాడికి పోతాం. ఎక్కడికంటే ఎల్లారం పోతాం. ఎల్లారం అంటే ఏంటిది అనుకుంటారా? చూసారా అంటే మీరు కూడా మస్తు గమ్మత్ ఉంటుంది. కలిసి ఆటోలో పోతాం. ఇక ఆటో కూడా వచ్చింది. ఇక ఎల్లుడే ఇక ఇంట్లో దేవుణ్ణి కొలిచే ముందు ఫస్ట్ ఊరు పోషమ్మకు కొలుతారు. ఆ తర్వాతనే ఇంట్లో ఏ దేవునికైనా కొలుతారు. అందుకే మేము ఫస్ట్ కట్ట పోషమ్మ దగ్గరికి వచ్చినాం. కోళ్లతో చేసేటోళ్ళు కోళ్లతో చేస్తారు, మేకలు చేసేటోళ్ళు మేకలతో చేస్తారు. ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటాయి అన్నట్టు. ఇక్కడనే అందరు బోనాలు చెల్లిస్తారు. కోరుకున్నోళ్ళు కోరుకున్నట్టు మొక్కులు అప్ప చెప్తారు అన్నట్టు. కాన్ పైన చిలుకలు కడతారు, ఉయ్యాలలు కడతారు. ఇక మనం మొక్కుకున్నట్టు. ఇక మా అమ్మ మొక్కుతాంది, దేవుడా బాంచను కోడి కొరకు ముట్టాలని. ముట్టింది. కొరకు ముట్టంగానే మస్తు సంతోషం అవుతుంది తెలుసా. ఎందుకంటే ముడితేనే కోస్తారు, లేకుంటే కొయ్యారు. ఒకవేళ కోసినాదో అనుమానం. టైం ఎంత అవుతుంది తెలుసా? పొద్దుగాల 7 అవుతుంది. గింత మంది వచ్చిర్రు దర్శనానికి. ఇక ఇది సీజన్ అన్నట్టు, అందుకే మస్తు మంది ఉన్నారు. ఇక చూడురి మా చెరువు ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడిప్పుడే సూర్యుడు వెళ్తాడు. వామ్మో ఇప్పటిదిప్పుడే గింత మంది పెరిగినరు చూసిండ్రు. ఊర్లో ప్రతి ఒక్కరు ఫస్ట్ పోషమ్మనే కొలుతారు. అందుకే ఊర్లో ఉన్న వాళ్ళందరు ఇక్కడనే ఉన్నారు. ఆటోలు ఎక్కినా ఏటనే ఓడనే మస్తు సంబరం. ఇక రిషానికి సంబరం అవుతుంది. నువ్వు నడుపుతావా ఆటో? ఆటో నడుపుతావు నువ్వు? ఇంట్లో చిన్నోళ్ళు మస్తు చిత్రాంగులు ఉంటారు మా చిరుతల లెక్క. నేను కూడా మా ఇంట్లో చిన్నదాన్ని. రిమోట్ కారా? ఏంటి సార్ అది? ఆటో అద్దిగా మరి రాగా హెలికాప్టర్లు అద్దాం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న చిట్టు తల్లి నీకేం కావాలరా? కారు కావాలా? అన్నయ్యకి హెలికాప్టర్ కావాలట. రాంగ్ హెలికాప్టర్లు. ఆటోలో పోతే ఆ థ్రిల్లే వేరే. గాలికి హెయిర్ మొత్తం డాన్స్ ఆడుతా ఉంటది. ఆటోలో పోవడం అంటే ఎంతో మందికి ఇష్టం, కామెంట్ చేయండి. పిల్లలు కార్ల పోవడం కంటే ఆటోలో పోతా అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అన్ని డైరెక్ట్ కనబడతా ఉంటాయి కదా. చిప్తలు ఏమంటావు పాపం దాన్ని? ఏమంటావు రా శ్రీయాన్ దాన్ని? దాన్ని మూతి వీకుతారు, దాని జుట్టు వీకుతారు, దాన్ని బతకనిత్తలేరు. ఆ కోండి బతకనిస్తారా మీరు? రామశంకరా ఇవే తగ్గించుకుంటే మంచిది. వెనుకాగో కుక్క నువ్వు పట్టుకుంటావా చిట్టు తల్లి? ఆ కోడి చుట్టే తిరుగుతారు వీళ్ళు ముగ్గురు. ఎల్లారం పోయే ముందుగా అలా కుంటి పోషమ్మ దగ్గరకు పోయినాకనే ఎల్లారం పోతారు ఎవరైనా. లొకేషన్ మస్తు ఉంది కదా, అందుకే వీడియో తీసిన. ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ కాసంటి అయితే మస్తు సెట్ అవుతాయి. ఇక్కడ మస్తు మామిడి తోటలు ఉంటాయి. సమ్మర్ అంటే మామిడికాయలు, మామిడికాయలు అంటే సమ్మర్. ఏమంటారు? అంతేగా రాగానే స్టార్ట్ చేసారు. ఏ దేవుళ్ళకైనా కొన్ని స్పెషల్ డేస్ లోనే జాతరలు సాగుతాయి, కానీ ఇక్కడ ఎప్పటికీ జాతరనే జరుగుతుంది. ఇక పోషమ్మ తల్లి ఈ వేప చెట్టు కింద చిన్న గుడిసెల వెలిసిందట. ఇక్కడ ఒక చరిత్ర కూడా ఉంది. అదేంటంటే దొంగలు పోషమ్మ గుడి కింద బంగారం ఉందని నవ్వుతా అంటే పోషమ్మ తల్లి పాము రూపంలో పోయి ఇంటింటి తలుపు కొట్టి లేపిందట. అప్పుడు ఊరోళ్ళందరూ కలిసి దొంగలను ధర్మి కొట్టిరు. ఇంకో విషయం ఏంటంటే పోషమ్మ తల్లికి గుడిసెలుండుడే ఇష్టమట, అందుకే గుడి కట్టి అని. అదా ఎక్కడెక్కడి నుంచో అత్తరు ఇక్కడికి ఆటలను పట్టుకొని. కొందరైతే ఎంటికలు కూడా ఇక్కడనే తీసుకుంటారు. ఇక కొందరైతే పిక్నిక్ లెక్క కూడా వస్తారు ఫ్యామిలీతో కలిసి.
ఉన్న పోషవ తల్లి ఎవరో కాదు గీమెనే. అయ్యో కనీసం విగ్రహం కూడా లేదేంది అనుకుంటుండ్రా. ఆమెకి ఇట్లుండుడే ఇష్టమట, అందుకే ఏం కట్టియలే. ఇక పైన ఉయ్యాల శూలం చిలుకలు ఉంటాయి. ఇక మా అమ్మ పొయ్యి అంటే వేసింది అన్నం కూర అండనికే. మాకైతే మంచి ప్లేస్ దొరికింది. ఇక షాప్ వేసుకొని ఒరిగినాం అక్కడ కోసేపు. పక్కకే చూసిర్రా ఒర్రు ఉన్నది. కొందరు ఒర్రె అంటారు, వాగ్ అంటారు, కానీ వాటర్ మాత్రం మస్తు ఉంది. దావత్లు వేసుకోవాలన్నా పిక్నిక్ రావాలన్నా ఇది కూడా ఒక మంచి ప్లేస్ అని చెప్పచ్చు. సందు దొరకంగానే ఒర్రెలు పోయి పడ్డారు వీళ్ళు. అబ్బా పిల్లలు కాదు వీళ్ళు, నిజంగా ఇంద్రజిత్తులు. ఎవరన్నా ఎల్లారం పోయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టుర్రి. ఎల్లారం గురించి విన్నా కామెంట్ పెట్టుర్రి. నీళ్ళల్లో ఆడుడంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మస్తు ఎంజాయ్ చేసినాం వాటర్లోనైతే. ఫొటోస్ కూడా దిగినాం. ఇదేదో గుట్ట లెక్క ఉన్నది కదా అనుకుంటారా, కానీ అది గుట్ట కాదు. మంచిగా చూడుర్రి, అది ఓపెన్ కాస్ట్ మైన్. లోపల నుంచి మట్టిని అవి బొగ్గును బయటికి తీస్తారన్నట్టు. తీసిన మట్టిని లేయర్స్ లాగా బయటకి వేస్తారు. దాని మీద చెట్లు కూడా మొలిచినాయి.